హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా శివరాత్రి పండుగలో తీవ్ర విషాదం, 14 మంది పిల్లల పరిస్థితి విషమం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా రాజస్థాన్లోనే కోటలో శుక్రవారం ఉదయం జరిగిన ఊరేగింపులో విద్యుద్ఘాతకంతో సుమారు 14 మంది చిన్నారులు గాయపడ్డారు. ఇక దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఎంబీఎస్ ఆసుపత్రిలో చేర్చారు. తదుపరి చికిత్స కోసం జైపూర్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై లోక్సభ స్పీకర్ కోటా ఎంపీ ఓం బిర్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులను తగిన వైద్య చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఇక ఈ సంఘటన వివరాలపై కోటా ఎస్పీ అమిత్రా దోహాన్ మాట్లాడుతూ ఇది చాలా విచారకర ఘటన అని చెప్పారు. ఖాళీ బస్తీకి చెందిన కొందరు కళాకారులతో ఇక్కడకు వచ్చారని, ఒక పిల్లవాడి చేతిలోనే 20 ఫీట్ల పైపు హైటెన్షన్ వైరుకు తగలడంతో విద్యుత్ షాక్ తగిలిందని అన్నారు. ఇక ఆ పిల్లవాడిని కాపాడేందుకు ప్రయత్నించినప్పుడు అక్కడి పిల్లలకు కూడా షాక్ తగిలిందన్నారు. 100% కాలిన గాయాలతో ఒక చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమా అనే కోణం నుంచి కూడా విచారణ జరుపుతున్నామని చెప్పారు. విద్యుత్ షాక్ తగిలిన వారిలో 25 ఏళ్ల ఒక యువకుడు ఉండగా తక్కిన వారంతా 14 ఏళ్ల లోపు వారేనని వివరించారు.